ఆలేరు పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ వుడెన్ ఫర్నిచర్ వర్క్షాప్లోకి ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే మీసేవకు వెళ్లి తన పని పూర్తి చేసుకుని రోడ్డుపై నుండి వెళ్తున్న మహిళను ట్రాక్టర్ ఢీకొట్టి షాప్ ముందు పార్క్ చేసి ఉన్న స్కూటీపై నుండి షాప్లోకి ట్రాక్టర్ దూసుకెళ్లడం జరిగింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా షాప్లోకి ఇసుక ట్రాక్టర్ దూసుకురావడంతో షాప్లో పనిచేస్తున్న పనివాళ్లు పరుగులు తీశారు. గాయపడ్డ మహిళను ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ల ఫిట్నెస్లపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆలేరు పోలీసులు. ముందు స్కూటీ ఉంది, అది బండి స్కూటీ అది వదల షాప్ అయినది, అది అతల షాప్ గుర్తుంటే వచ్చింది. అది చాలా నష్టం జరిగింది. చౌకోడి గడ్డలు మిషన్ ఖరాబ్ అయింది. పని చేసుకుంటూ మార్కింగ్ చేస్తున్నాం. చెక్కలు ట్రాక్టర్ వేరే ఒక బండిని గుద్దంగానే భయమే లోపలికి వచ్చినాము. చౌకోడి కట్టలు ఉన్నాయి, డోర్ కట్టలు ఉన్నాయి, షాప్ షట్టర్ అంతా ఇరిగిపోయింది. చాలా నష్టపరిహారం జరిగింది. 10 లక్షల నష్టపరిహారం జరిగింది. ప్రాణాలతో బయట దెబ్బలు ఏం తాకలేదు. వాళ్ళు చెప్తే మీద వచ్చాను దెబ్బలు తాగలేదు. ఒక ఆడ మనిషికి అయితే దెబ్బలు తాకినాయి. మీ షాప్ దగ్గర అట్లా పోతున్నది బాటసారి ఆమె.